హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఎప్పుడు బియ్యంతో నార్మల్ దోశలే కాకుండా ఇలా హై ప్రోటీన్ దోశలు వేసుకోండి. హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ మల్టీగ్రెయిన్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సజ్జలు, అలాగే 1 కప్పు దాకా పెసలను వేసుకోవాలి. 1 కప్పు దాకా రాగులు వేసుకొని అలాగే 1 కప్పు దాకా మినపప్పుని వేసుకోవాలి. అలాగే దోశలు సాఫ్ట్గా రావాలంటే 1 కప్పు దాకా ఎర్ర కందిపప్పును వేసుకోవాలి. అలాగే దోశలు క్రిస్పీగా రావాలంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకొని, అలాగే ఇందులోకి మీకు ఏవైనా అందుబాటులో ఉన్న చిరుధాన్యాలని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బాగా కడిగేసిన తర్వాత ఇందులో వాటర్ అన్ని పక్కకు ఉంచేసుకొని మరి నిండుగా వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేనట్లయితే 6 to 7 అవర్స్ దాకా అయినా నానబెట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే నైట్ అంతా నానబెట్టాను, బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని పక్కకు ఉంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చిరుధాన్యాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కుకింగ్ సోడా ఏం వేయట్లేదు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసుకొని దోశ వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇందులోకి సింపుల్గా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా వేయించిన పల్లీలు, అలాగే ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను 4-5 దాకా వేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి దోశలోకి చట్నీ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చట్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. గరిటెతో కొంచెం పిండిని వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ పైన మూత పెట్టినట్లయితే ఈవెన్గా కుక్ అవుతుంది. 1 సెకండ్ పాటు మూత పెట్టి ఉంచి తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఒక సైడ్ కాగాక మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా దోశను బాగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మల్టీగ్రెయిన్ దోశలు చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా ఒక వీక్లో 2 లేదా 3 సార్లు తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ చాలా బాగుంటుంది. ఫ్యాట్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. 1-2 తిన్నా కూడా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.